హలో, ఎవరు? సార్, ఎకానమీ నెక్స్ట్ అని బిజినెస్ మ్యాగజైన్కి సంబంధించిన జర్నలిస్ట్ని సార్. నా పేరు మోహన్. యష్ ఫోన్కి మోహన్ కాల్ రావటం కోసమేనా సింధు ఈ డ్రామా ఆడింది? చెప్పండి, ఎందుకు కాల్ చేశారు? మీతో ఒక విషయం చెప్పాలి సార్. ఏంటిది? మీ కంపెనీ పేరుతో మీ వదిన గారు కొత్తగా ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు కదా? అవును. ఆ ప్రాజెక్ట్ ప్రొసీజర్ అంతా కరెక్ట్గా లేదు సార్. ఏమంటున్నారు? అవును సార్, మీ ప్రాజెక్ట్లో ఎక్కడో ఫ్రాడ్ జరుగుతున్నట్టు అనిపిస్తుంది సార్. మా ప్రాజెక్ట్లో ఫ్రాడ్? నో, నెవర్. అయినా మీకు ఇవన్నీ ఎలా తెలుసు? ఏమైనా ఆధారాలు ఉండి మాట్లాడుతున్నారా, లేక వేగ్గా మాట్లాడుతున్నారా? ఉన్నాయి సార్, కానీ అవి తీసుకొచ్చి మీకు పర్సనల్గా చూపించలేను. కాంటినెంట్గా ఢిల్లీ సెంట్రల్ ఆఫీసులో ఆ ఆధారాలు ఉన్నాయి సార్. మీరు ఇక్కడికి వస్తే అన్నీ డీటెయిల్డ్గా చూపిస్తాను. ఓకే, అవార్డ్ పని మీద రేపు నేను ఢిల్లీకి వస్తున్నాను. అక్కడికి వచ్చాక మిమ్మల్ని కలిసి మాట్లాడతాను. ఓకేనా? ఓకే సార్. వదినెందుకు ఫ్రాడ్ చేయాలని చూస్తుంది? సింధు చెప్పినట్టు అసలు వదిన క్యారెక్టర్ కరెక్టా కాదా? ఏదైనా సరే ఢిల్లీ వెళ్ళి ఆధారాలు చూస్తే కానీ ఓ క్లారిటీ రాదు. సింధు, ఇరికించేశావు కదా నన్ను. చెప్తాను నీ పని. అమ్మా సింధు. ఏంటి మావయ్య? నీతో కాస్త మాట్లాడాలమ్మా. రామ్మా. సరే పదండి. చెప్పండి మావయ్య. అమ్మా సింధు, మనందరం కలిసి పిల్లల పుట్టినరోజుని ఇలా జరుపుకోవడం నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. నేనే కాదమ్మా, మీ అత్తయ్య కూడా తెగ ఆనందపడిపోతుంది. ఎందుకో చెప్పమంటావా? మీ అత్తయ్య ఆచరించే సాంప్రదాయాల ప్రకారమే వేద మంత్రాలతో పిల్లలకి ఆశీర్వచనం ఇప్పించావు చూడు. అది చూసి తను తెగ ముచ్చట పడిపోయిందనుకో. అంతేకాదమ్మా, రిషి, శశి, నానమ్మా మీ తర్వాతే మా అమ్మా నాన్న కూడా అని అన్నారు కదా. నీ తర్వాతే తాతయ్య, నీ తర్వాతే నాన్న, చివరికి నీ తర్వాతే మా అమ్మ కూడా. దానికి దాము ఎంత సంబరపడిపోయిందో. మీ అత్తయ్య మానసిక స్థితి ఇప్పుడు చాలా బాగుందమ్మా. తన మొహంలో మార్పు కనిపించింది. పిల్లల చేత కేక్ కట్ చేయించగానే మీ అత్తయ్య దగ్గరికెళ్ళి మెల్లగా దాముని ఆకట్టుకునే విధంగా మాట్లాడమ్మా. ఫంక్షన్ అయిపోయిన తర్వాత పిల్లలు నేను మీ ఇంటికే వచ్చేస్తాం, ఇక నుంచి అందరం కలిసే ఉందామని చెప్పు. మీ అత్తయ్య కూడా తన మనవడు మనవరాల్ని వదిలి ఉండలేకపోతుంది. కాబట్టి నువ్వు అడిగితే కాదనకుండా గ్యారంటీగా ఒప్పుకుంటుందనే నమ్మకం నాకుందమ్మా. నువ్వు పిల్లలు పుట్టినరోజు వేడుక ప్రారంభించిన వేళా విశేషం చాలా బాగుందమ్మా. అవార్డొచ్చినందుకు యష్ కూడా తన కొడుకు కూతురు ముందు హీరోలా ఫీల్ అవుతూ చాలా చాలా హ్యాపీగా ఉన్నాడు. నువ్వు మాట్లాడమ్మా, నేను కూడా కలగజేసుకుని మీ అత్తయ్య ఓకే అనేలా చేస్తాను. సరేనా అమ్మా? మావయ్య, ఇంతకంటే నాకు కావాల్సింది ఏముంది? పిల్లలు నాతో ఉన్నా నా కోరిక కూడా మీ అందరి మధ్య నా పిల్లలు నా భర్తతో కలిసి ఆనందంగా జీవితాన్ని గడపాలనుంది. మీరు చెప్పినట్టుగానే అత్తయ్యని అడిగి చూస్తాను మావయ్య. అత్తయ్య ఒప్పుకుంటే నిజంగా నా అంత అదృష్టవంతురాలు
మరొకరుండరు మావయ్య. భగవంతుడా, ఈ ప్రయత్నంలో ఎలాంటి ఆటంకం రాకుండా చూడు. అమ్మా సరే పద పద. నువ్వు ఒప్పుకుంటే అందరం కలిసి ఉండొచ్చు కదా నాన్న. ప్లీజ్ నాన్న, ఒప్పుకోండి నాన్న. ఒప్పుకో నాన్న. నాన్న నాన్న అమ్మతో ఎలాగైనా సరే ఈరోజు పిల్లల్ని సింధుని ఇంటికి తీసుకెళ్లే విషయం గురించి మాట్లాడాలి. తనని ఒప్పించాలి. మనందరం కలిసి అత్తయ్యగారిని ఒప్పిద్దాం. ఆ విషయంలో నా పూర్తి సహకారం మీకుంటుంది. వదినేమో అమ్మతో మాట్లాడతానని చెప్పి మాట్లాడే సాహసమే చేయడం లేదు. ఇదే రైట్ టైం. అమ్మ సింధు మీద కొంచెం పాజిటివ్గా ఉంది కదా. ఈ సిచ్యుయేషన్లోనే అమ్మతో మాట్లాడి ఇంటికి తీసుకెళ్ళాలి. ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా? బంగారు కొండ. రిషి, శశి, మీరు వెళ్ళి మీ ఫ్రెండ్స్తో ఆడుకోండి. అలాగే నాన్న. అమ్మా, నేను నీతో కాస్త మాట్లాడాలి. ఒకసారి ఇలా వస్తావా? ఇప్పుడే వస్తానండి. సరేనండి. చెప్పరా? నువ్వు ముందు కూర్చో, చెప్తాను. ఏంటో చెప్పరా? కూర్చో అమ్మా, నువ్వు కూర్చో. చెప్పు యష్. అమ్మా, ఇప్పుడు నేను చెప్పే విషయం కూల్గా విను. దయచేసి అరవద్దు, గొడవ చేయొద్దు. నా అభిప్రాయం మాత్రమే చెప్తున్నాను నీకు. ఇందులో ఎవరి జోక్యం లేదు. ఇంతకీ ఏంట్రా అభిప్రాయం? రిషి శశి వాళ్ళ అమ్మ దగ్గరే ఉంటున్నందుకు వాళ్ళకి సంతోషంగానే ఉన్నా నేను లేనన్న బాధ వాళ్ళని వెంటాడుతూనే ఉందమ్మా. పిల్లలు సింధు దగ్గరే ఉండిపోతే వాళ్ళ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మిగిలిపోతుంది. అదే రిషి శశి మనతో పాటు మన దగ్గరే ఉంటే వాళ్ళ భవిష్యత్తుకి మనం బంగారు బాట వేయచ్చమ్మా. పిల్లల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకునైనా మనం సింధుని క్షమించేద్దామమ్మా. ఏంట్రా నువ్వనేది? అమ్మా, కోపం వద్దు, ప్రశాంతంగా వినమ్మా. ప్లీజ్ అమ్మా. సింధు భార్యగా నా విషయంలో, కోడలిగా నీ విషయంలోనూ తప్పు చేసి ఉండొచ్చు. కానీ పిల్లల విషయంలో తనే తప్పు చేయలేదు, చేయదు కూడా. పిల్లలకి తండ్రి ప్రేమతో పాటు తల్లి ప్రేమ కూడా చాలా అవసరం అమ్మా. సింధుని పిల్లల్ని ఈ బర్త్డే ఫంక్షన్ అయిపోగానే మనతో పాటు మన ఇంటికి తీసుకెళ్ళిపోదాం అమ్మా. తీసుకెళ్ళి మనతోనే ఉంచుకుందాం అమ్మా. సింధు మన ఇంట్లో ఉన్న పిల్లలకి అమ్మగా ఉంటుందే తప్ప నాకు భార్యగా కానీ
నీకు కోడలిగా గాని ఉండదు. నువ్వు కూడా నాతో చాలాసార్లు అనేదానివి, గుర్తుందా అమ్మా? రేయష్, మనకి మన పిల్లల భవిష్యత్తు ముఖ్యంరా, వాళ్ళ భవిష్యత్తు గొప్పగా తీర్చిదిద్దాలి అని. రిషి శశి భవిష్యత్తు గురించి ఆలోచించే కదా ఆ బాధను మనసులో పెట్టుకుని ఎంతో బాధపడ్డావు. నీ ఆరోగ్యం కూడా పాడు చేసుకున్నావు. హాస్పిటల్లో కూడా జాయిన్ అయ్యావు. మనం ఒక్క సింధుని క్షమించేస్తే మిగతా అందరం హ్యాపీగా ఉండొచ్చమ్మా. పిల్లలు సింధు దగ్గర ఉండిపోతే నాన్నగా నేనుండి కూడా వాళ్ళకి లేనట్టే అవుతుందమ్మా. నా బాధ అర్థం చేసుకోమ్మా. నువ్వు గాని నేను గాని పిల్లల్ని వదిలి ఉండగలమా చెప్పు? మన పిల్లల భవిష్యత్తు కోసమైనా సింధుని క్షమించేద్దామమ్మా. ప్లీజ్ అమ్మా, కాదనకమ్మా. నీ కాళ్ళు పట్టుకుంటానమ్మా. రే యష్, ఏంట్రా ఇది? నేను నీతో ఇలా మాట్లాడడానికి నీకిష్టం లేకపోయినా సింధుని క్షమించమని అడగడానికి కారణం కొడుగ్గా నిన్ను బాధ పెట్టాలని కాదమ్మా. నాన్నగా నా బిడ్డలు బాధపడకూడదనే అమ్మా. ప్లీజ్ అమ్మా, ఒప్పుకోమ్మా. ప్లీజ్ అమ్మా. యష్, దాము, ఇక్కడేం చేస్తున్నారు? అక్కడ పిల్లలు కేక్ కట్ చేయబోతున్నారు, మీకోసమే చూస్తున్నారు. రండి వెళదాం. శశి, రిషి, కేక్ కట్ చేయండి. ఇంకా నీ చేతుల మీదుగా నాన్న చేతుల మీదుగా మేం కేక్ కట్ చేయాలనుకుంటున్నామమ్మా. అవునమ్మా, మా పుట్టినరోజు నాడు ఇంతవరకు మాతో నాన్న నానమ్మ వాళ్ళు తప్ప నువ్వు లేవు కదా అసలు. మొదటిసారి ఉన్నావు కదమ్మా, అందుకే నువ్వు నాన్న మా చేతులు పట్టుకొని కేక్ కట్ చేపించండి. ప్లీజ్ అమ్మా. అమ్మ ప్లీజ్ అమ్మా. యష్, మీ అమ్మ అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కదా, పిల్లలు చెప్పినట్టు చెయ్యి. ఇంకా
అమ్మా నాన్న ఫస్ట్ మీరు మాకు కేక్ తినిపించండి. మేం కాదు నాన్న, మాకంటే పెద్దవాళ్ళు ఉన్నారు కదా, మీ నానమ్మ తాతయ్య. ముందు వాళ్ళు మీకు కేక్ తినిపించాలి. శశి, ఇందాక నువ్వే అన్నావు కదా నానమ్మ తర్వాత ఎవరైనా అని. అవును కదా, అసలా కరెక్టే, మర్చిపోయాను. నానమ్మ తాతయ్య మీరు రండి, మీ తర్వాతే అమ్మ నాన్న. మాలో గిలిలో పండేదంతా పుణ్యమే, మా జాబిలికి ఏడాదంతా పుణ్యమే. మాలో గిలిలో పండేదంతా పుణ్యమే, మా జాబిలికి ఏడాదంతా పుణ్యమే. ఈ ఇంటికి మా కంటికి మణి దీపం ఈ రూపం, ప్రేమకు ప్రతిరూపం. మాలో గిలిలో పండేదంతా పుణ్యమే. నా ఆయుష్ కూడా పోసుకొని మీరిద్దరూ నిండు నూరేళ్లు చల్లగా బ్రతకండి. థాంక్స్ నానమ్మ. ఓకే. రిషి, శశి, మీ బర్త్డే సందర్భంగా మీకు ఏం గిఫ్ట్ కావాలో అడగండి, ఇస్తాను. తప్పకుండా ఇస్తావా నాన్న? తప్పకుండా ఇస్తాను రా. మాట తప్పకూడదు మరి. తప్పను. నువ్వు అమ్మకి, అమ్మ నీకు ఇద్దరు ఒకరికొకరు కేక్ తినిపించుకోవాలి. మేం కళ్ళారా చూడాలి. ఆ సింధు పిల్లలకి బాగానే ట్రైనింగ్ ఇస్తా ఉంటదక్క, ఆయన ఎట్టా పుట్టలు వేసుకోవాలా అని. వాళ్ళ అమ్మా నాన్నల మీద పిల్లకాయలకున్న ప్రేమాభిమానాలు చూడలేక సస్తుంటాను. నా కడుపు మండిపోతుండది. సింధు బతుకు చిన్న భిన్నం కావటానికి ఇంకొన్ని క్షణాలు మాత్రమే మిగిలిన్నాయి. వెయిట్ చేయండి. ప్లీజ్ నాన్న, మా కోరిక తీర్చండి నాన్న, ప్లీజ్ నాన్న. సరే. ఏమైందో ఈ వేళ ఈ గాలి, రంగులేవో చల్లిందా, అందమైన ఊహేదో మదిలో వాలి, అల్లరేదో చేసిందా, మెత్తనైన నీ పెదవులపై నా పేరే రాశావా, నే పలికే భాషే నువ్వే అవే వన్నెలా. హో రెండు కన్నులతి గుండెలపై నీ చూపే గీశావా, ఆగితే దాటి అడుగునైనా విడువలేనే నేనిలా. ఆనందమా ఆనందమదికే, ఏ మందమే మందమొలికే, ఈ నవ్వు నా
గుండె గదికే వెలుగే. యష్, ఇక చాలు. రిషి శశి, ఈ కేక్ మీ ఫ్రెండ్స్ అందరికి పంచండి. షణ్ముఖం గారు, ఈ టేబుల్ కూడా తీసేయండి. పదండి. హాయ్ సింధు, ఎలా ఉన్నావు? బానే ఉన్నాను. మీరు అప్పుడే మమ్మల్ని మర్చిపోయావా? మహిళా మండలి వాళ్ళం. ఆ రోజు నీ పిల్లల కోసం నువ్వేమో మీ అత్తగారింటికి వెళితే మీ అత్తయ్య నిన్ను నిర్దాక్షిణ్యంగా ఇంట్లో నుంచి బయటికి గెంటేసింది కదా. నీ భర్త కూడా నీకు సొంతమై పిల్లలు, నువ్వు, భర్త అందరూ కలిసి ఉండాలన్నదే మా కోరికమ్మా. మర్యాదగా నీ కొడుకుని సింధు దగ్గర వదిలేసి వెళ్ళిపో, లేదంటే నీ అంతు చూస్తా.